ఇక్కడ మీకు ఒకటే ఓపెన్ గా చెప్తా ఉన్నా, మీరు మోసపోవద్దు అనేది ఇక్కడ ఇంటెన్షన్. ఎందుకంటే లిటరల్ ఇక్కడ మరి మీరు ఏం చేయలేకపోతున్నారా అంటే మేము చేసిన మొత్తం అందరు బంద్ అయిపోయినారు. దానికి కూడా కావాలని అంటే వీళ్ళు ఒకరిద్దరు ఉంటే కదా, వీళ్ళు ఒక 40 మంది బ్యాచ్. సిగ్గు శరం అనేదే లేదు మనిషికి. మనుషులు అనేటోళ్లకు కొంచెం అన్నా అరే ఎందుకు మనం ఇజ్జత్ తీసుకుంటున్నాం అనేది ఉంటది. అది వీళ్ళకి అస్సలు సిగ్గు శరం అనేదే లేదు. ఈ 40 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా కుంభకోణం చేసిరు. ఈ 1-2 months మేనేజ్ అయింది. డబ్బులు అయిపోతా ఉన్నాయి, మందిర్ ముంచిన పైసలు అయిపోతా ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఏం చేశారంటే ఒక 20 మందినో 10 మందినో దూరం నుంచి కొంచెం డబ్బులు అవసరం ఉన్న ముసలోళ్ళు ఎవరైతే ఉంటారో ఇక మొత్తం మణిదీపేశ్వరమ్మ దగ్గర పెడితే అన్ని పాస్ అయితే మరి చదువుడేందుకు పిల్లలు అక్కడ మణిదీపేశ్వరమ్మ జ్యోతి దగ్గర పోయి కూర్చోరి. ఇప్పటికి ఇంకేం చేస్తా ఉన్నారంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ జ్యోతి దగ్గర కావచ్చు, ఈమె చెప్పే ఆ దేవత గురించి కావచ్చు, అక్కడ దేవతనే ఉంటే ఇన్ని రోజుల నుంచి జనాలకు అవేర్నెస్ ఇస్తున్నా ఉన్నాడు సంతోష్. ఈ విషయం మీద కొట్లాడుతా ఉన్నాడు. సంతోష్కి ఏం అయితే లేదు ఎందుకు. ఇక ఈ అవతారం మళ్ళీ ఎత్తా ఉన్నారు. మళ్ళీ ఏదో పాత వీడియోలు కొన్ని ఉండే ఇట్లా తీసుకోవేటి అవన్నీ చేస్తా ఉన్నది. ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే మొత్తం మీద, ఎందుకంటే మీరు ఒక్కటి ఆలోచించండి, వెనక 50 మంది అరే కొంచెమన్నా పిల్లలు పెద్దగా అవుతారు అనే సిగ్గుశరమే లేదు మనిషి. ఇక్కడ మేజర్గా ఇంకోటి ఏంటంటే నాకు ఆ రోజే చెప్పారు, అన్న మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏది పెట్టినా మీరు చెప్పిన మాటలు మేము నమ్ముతా ఉన్నాం, మేము బోమ్ ఎవరము, కానీ పోలీసు వాళ్ళు అసలు యాక్షన్ తీసుకోరా మీ మీద అన్నారు. బట్ నేను చెప్తా ఉన్నా, పండబెట్టి చీరనాక వదిలిపెట్టాయి ఈమె. 40-50 మంది ఒక తన కూర్చొని మన బిజినెస్ మొత్తం నాశనం చేసిండు వాడు సంతోష్ అనేటోడు. ఇప్పుడు ఏ విధంగా వెళ్దాము, మళ్ళీ ఎట్లా గెటింగ్ చేద్దాం, ఇది వీళ్ళు యాక్చువల్గా ఇంకో కొత్త వెంచర్ ప్లాన్ చేసారు. ఇక మొత్తం నీతి వాక్యాల వాళ్ళకి ఇవి కళ్ళు కనిపాయి, వీటి గురించి మాట్లాడరు. ఇక సెక్యులర్ నా కొడుకల్లారని మాట్లాడే అయితే సిగ్గుచరం లేదు అసలు. వాళ్ళు మనిషి కడుపు అన్నం తింటారో గడ్డి తింటారో తెలియదు మరి. ఓకే, అయితే మ్యాటర్ ఏంటంటే మణిదీపేశ్వరి వీడియో మేము ఒక 6 days బ్యాక్ తీసినాము. దాని తర్వాత అది రిలీజ్ చేయలేదు. మాకు ఆల్రెడీ తెలుసు, మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది ఆల్రెడీ ఏం ప్లానింగ్ చేస్తా ఉన్నారు, ఏం చేసినాం. మేము అది ఆ వీడియో చేసినాం ఆల్రెడీ. మీకు తర్వాత ఇన్స్టాగ్రామ్ లో వచ్చినాయి, నాకు ఫార్వర్డ్ చేస్తాం. ఆల్రెడీ వీడియో చేసి దగ్గర 5-6 days అవుతుంది. అప్పుడే వైష్ణవి ఇష్యూ అవుట్లో మేము అది మర్చిపోయి ఈ వైష్ణవి ఇష్యూ మీద పడ్డాం. ఆ వీడియో ఇప్పుడు రిలీజ్ అవుతుంది. మాకు తెలుసు ఏం జరుగుతా ఉన్నది, ఎవరెవరు పార్టిసిపేట్ చేసిరు దాంట్లో, మళ్ళీ ఏం ప్లానింగ్ చేస్తా ఉన్నారు అనేది ప్రతి ఒక్కటి అప్డేట్ ఉంది మా దగ్గర మణిదీపేశ్వరమ్మ గురించి. మీరు పంపించేది కూడా మాకు అర్థమైంది. కాకపోతే మాకు ఆల్రెడీ తెలుసు, మేము ఆల్రెడీ వీడియో చేసినాం అది ఏమేమి స్కెచ్లు వేస్తా ఉన్నారని. బట్ వీడియో లేట్ అయిపోయింది కాబట్టి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మణిదీపేశ్వరమ్మ ఒక దొంగ కాదు అని ఎవడన్నా ప్రూఫ్ చేసి చూడంటే నా ముందుకు రండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలలో దొంగలే ఉన్నారు. ఆ బోడమూతోడు, ఆ ముసల్ది, ఇక ఈ దొంగలు ఉన్నారు, ఈ దొంగ బ్రాహ్మణు, వీళ్ళే ఉన్నారు. ఓకేనా, ఇది ఆల్రెడీ మాకు తెలుసు. ఆ ప్రీవియస్ వీడియోకు ఇది లింక్ చేస్తా ఉన్నాం, మీకు చెప్పే ప్రయత్నం చేద్దామని. లేట్ అయిపోయింది, ఇది రేపు రిలీజ్ అవుతుంది ఇది. ఓకేనా, మనకి న్యూస్, పొలిటికల్ న్యూస్ ఏదైతే ఉందో అది కూడా మనం కొన్ని చేస్తా ఉన్నాం. E96 TV తెలంగాణ అనే ఇంకో ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా మన వీడియోలు వస్తాయి. మనల్ని ఫాలో అయ్యేటోళ్ళు అందులోకి వెళ్ళి కూడా చూడొచ్చు. E96 TV తెలంగాణ అనే ఛానల్లో కూడా మన వీడియోలు ఉంటాయి, అందులో కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. ఇక మళ్ళీ ఏందన్నా ఈ మణిదీపేశ్వరమ్మ స్టోరీ ఏందన్నా అంటే, నేను ఇక్కడ మీకు ఒకటే ఓపెన్గా చెప్తా ఉన్నా, మీరు మోసపోవద్దు అనేది ఇక్కడ ఇంటెన్షన్. ఎందుకంటే లిటరల్ ఇక్కడ మరి మీరు ఏం చేయలేకపోతున్నారా అంటే మేము చేసిన మొత్తం అందరు బంద్ అయిపోయినారు. దానికి కూడా కావాలని అంటే వీళ్ళు ఒకరిద్దరు ఉంటే కదా, వీళ్ళు ఒక 40 మంది బ్యాచ్, 40-50 మంది ఇలా బ్యాచ్. వీళ్ళకి ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే, మీకు ఫస్ట్ ఒక స్టోరీ చెప్తాం, మీకు ఇది చూడండి ఒకసారి. అమ్మకు తెలుసు కదా, సరేనండి. అదేదో ఏదో పేపర్ తీసుకొచ్చారు అమ్మాయిది. సిగ్గు శరం అనేదే లేదు ఈ మనిషికి. మనుషులు అనేటోళ్లకు కొంచెం అన్నా అరే ఎందుకు మనం ఇజ్జత్ తీసుకుంటున్నాం అనేది ఉంటది. అది వీళ్ళకి అస్సలు సిగ్గు శరం అనేదే లేదు. మనుషులై పుట్టిరీలు, ఏదో వేరే జంతువుల పేర్లు చెప్తే జంతువులు సిగ్గుపడతాయి వీళ్ళ గురించి మాట్లాడితే. అంత నీచమైన బతుకులు వీళ్ళవి. అసలు స్టోరీ ఏంటంటే, ఈ 40 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా కుంభకోణం చేసిరు. ఈ 1-2 months మేనేజ్ అయింది. డబ్బులు అయిపోతా ఉన్నాయి, మందిర్ ముంచిన పైసలు అయిపోతా ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఏం చేశారంటే ఒక 20 మందినో 10 మందినో దూరం నుంచి కొంచెం డబ్బులు అవసరం ఉన్న ముసలోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని, అమ్మ నీకు 1000 రూపాయలు ఇస్తాం, 1500 ఇస్తాం, మేము చెప్పినట్టు చెప్పాలి, మేము ఎట్లా మాట్లాడమంటే అట్లా మాట్లాడాలని ఇంటికి తీసుకొని వచ్చి, అది ఏదైతే గుడి అని చెప్పుకుంటున్న ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటికి తీసుకొని వచ్చి
కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నారంట వీళ్ళు. ఓకేనా, వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళ ఏదైతే వెంచర్ ఉందో ఆ వెంచర్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్క విషయం స్టిల్లో ఇప్పటికీ మనం ఆ వెంచర్కి సంబంధించిన ఎవ్రీ అప్డేట్ మన దగ్గరికి వస్తాయి. మొత్తం ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దామని ఇక్కడ ఏమైపోతుందంటే జనాలు మర్చిపోయారు, జనాలు గొర్రెలు, జనాలకు తెలివి లేదు, మళ్ళీ మనం దోసుక తినొచ్చు అనేసి ఒక 10 మందినో 5 మందినో తీసుకొని వచ్చారు. ఇప్పుడు మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళకి విలేజ్లలో ఎట్లా అంటే వీళ్ళకి చైన్ సిస్టమ్ ఉంది ఇక్కడ. ఆ 50 మందిలో ఇక్కడ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేది మణిదీపేశ్వరమ్మ, జ్యోతి వాళ్ళ హస్బెండ్. వీళ్ళకి ఒక బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ ఏం చేస్తూ ఉంటుంది అంటే విలేజ్లు, నిజామాబాద్ సరౌండింగ్లో విలేజ్లు ఏవైతే ఉంటాయో కొంచెం 10 కిలోమీటర్ 20 కిలోమీటర్, వీళ్ళందరినీ వీళ్ళు ఏం చేసుకొస్తారు, వాళ్ళకి ఏదో డబ్బులు అవసరం ఉండవు, ముసలి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, 1000-2000 ఇస్తామనేసరికి అమ్మో బుచ్చగత మేము చెప్పిన వీడియో ఊరికే వీడియో చెప్పండి, వీడియో కూడా కాదు కొన్ని మాటలు చెప్పాలంటే అది రికార్డ్ చేసుకుంటారు వీళ్ళు. రికార్డ్ చేసుకొని ఆ ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉన్నారు ఆల్ టికెట్ సంబంధించి. నేను ఏమంటా ఉన్నా, ఇక మొత్తం మణిదీపేశ్వరమ్మ దగ్గర పెడితే అన్ని పాస్ అయితే మరి చదువుడేందుకు పిల్లలు అక్కడ మణిదీపేశ్వరమ్మ జ్యోతి దగ్గర పోయి కూర్చోరి. ఇప్పటికి ఇంకేం చేస్తూ ఉన్నారంటే జనాలను మేనేజ్ చేయడానికి, అంటే సంతోష్ అనే పర్సన్ చెప్పింది అబద్ధము, ఇక్కడ నిజంగానే దేవుడు ఉన్నాడు, ఇంకా ప్లానింగ్ చేయబోతున్నదని తెలుస్తూ ఉన్నది. వాస్తవంగా తీసుకొచ్చి వీడియోలు తీపిచ్చారు, ఒకటొకటి మెల్లగా వదులుతూ ఉన్నారు. చూడండి మీరు బాగా గ్రహించండి. ఓన్లీ బికాస్ ఆఫ్ లక్షలు గుంజడానికి మాత్రమే. లక్షలు వీళ్ళు మనుషులు కాదు కదా, దునపోతు మీద వాన పడ్డట్టు ఉంటుంది లేదు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది ఏంది, లగ్జరీ లైఫ్, జనాల దగ్గర లక్షలు గుంజుడు, బంగారము, కిలో బంగారం టార్గెట్ పెట్టి 1/2 కిలో బంగారం గుంజురు. వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు చెప్పించి అరే లేదు ఇక్కడ నడుస్తూ ఉన్నదన్న ఆడదానివి నువ్వు ఎందుకు తీసేసినావు, పోస్టర్లు ఎందుకు తీసేసినావు, మళ్ళీ ఇప్పుడు ఏం చేసింది ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ ఒకటి డేట్ అది పెట్టింది టైమింగ్. బుద్ధి లేదా మనిషికి, నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఆ ప్రమోట్ చేసిన శరం తప్పిన వాళ్ళు ఈరోజు చెప్తలేరు ఎందుకో, ప్రతి దాని మీద ఏతులు వలుకుతా ఉన్నారు. ఈ దొంగ గురించి ఎందుకు చెప్పట్లే, ఎంత తీసుకున్నావు ఈ దొంగ దగ్గర, నువ్వు దొంగ ప్రమోట్ చేసిన దొంగవి, ప్రతి ఒక్క అంశం మీద ప్రజలారా వ్యూవర్స్ తొక్క తోటకూర అని చెప్తా ఉన్నావు, ఈ విషయం ఎందుకో చెప్తలేవు. ఇది రియల్ అయితే ప్రూవ్ చేయమని చెప్పినా కదా, మళ్ళీ నీదో కథ, ప్రతి దాని మీద మాట్లాడే దొంగరా కొడుకులు ఈ విషయం మీద ఎందుకో మాట్లాడతలేరు. మరి ప్రూవ్ చేయండి, ఈ జ్యోతి ఏమన్నా రియల్ ఏమో, ఇది కళ్ళకు కనిపించట్లా, కళ్ళకు గంటలు కట్టుకున్నారా, లిటరల్ గా జనాలను అడ్డంగా ముంచుతా ఉన్నది. పేడ్ ఆర్టిస్ట్లను తీసుకొచ్చి వీడియోలు చేసుకుంటా అమ్మ గుండె కరిగిపోతుంది. ఆడేవాడు ఆపిల్ పండుగాడు ఇట్లా బొచ్చడి మంది, ఇప్పుడు మళ్ళీ మొన్న 5-8 మందిని తెచ్చిరంట, దగ్గర 10 మందిని తెచ్చిరంట, వీడియోలు తీసిరు, ఒకటొకటి వదులుతారు. ఇక ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి కదా, ఇప్పుడు నమ్మి మీ దగ్గరికి పోవాలి. పుసుకున్న వాళ్ళు కష్టపడి చదివి పాస్ అయ్యారు అనుకో, అమ్మ వల్లనే పాస్ అయింది, అమ్మ కళ్ళలోకి వచ్చి తులం బంగారం పెట్టమన్నది, 1,00,000 రూపాయలు ఇమ్మన్నదని చెప్తారు. లేకపోతే మీ ఇంట్లో పెరాలసిస్ వస్తాయి, లేదంటే కాలు జైలు పడిపోతాయి, ఇంకోటి అవుతుంది అని చెప్తారు వీళ్ళు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ జ్యోతి దగ్గర కావచ్చు, ఈమె చెప్పే ఆ దేవత గురించి కావచ్చు, అక్కడ దేవతనే ఉంటే ఇన్ని రోజుల నుంచి జనాలకు అవేర్నెస్ ఇస్తూ ఉన్నాడు సంతోష్, ఈ విషయం మీద కొట్లాడుతూ ఉన్నాడు. సంతోష్కి ఏం అయితే లేదు ఎందుకు, ఇది ఒక్కటే వాడెవడో పాలకోవ దొంగెవడో దొరికితే ఆ విషయంలో అక్కడ అమ్మవారే ఇక్కడ అమ్మవారే అని తీసిన దొంగ, ఆ దొంగ ఈ దొంగతో సోపతి కలపలేదని ఆ దొంగ మీద కౌంటర్ వేస్తా ఉన్నది. వీళ్ళంతా ఒకటే పగడవేషగాలు, వీళ్ళంతా దొంగలు. ఇప్పుడు నీతులు చెప్తా ఉన్నాడు ఆడిడ కూర్చొని. దీని గురించి మాట్లాడమన్నారు, కింద కామెంట్లు పెట్టారు ఆ దొంగకి. చెప్తున్నా కదా నేను. ఇక ఈ అవతారం మళ్ళీ ఎత్తా ఉన్నారు, మళ్ళీ ఏదో పాత వీడియోలు కొన్ని ఉండే ఇట్లా తీసుకోవేటి అవన్నీ చేస్తా ఉన్నది. ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే మొత్తం మీద, ఎందుకంటే మీరు ఒక్కటే ఆలోచించండి, వెనక 50 మంది బిటాలియన్ బ్యాచ్, మీరు ఒకటే గ్రహించండి, నేను చెప్పిన ప్రతి ఒక్కటి అక్షరాల నిజం. ఈమె ఇప్పుడు పెట్టే వీడియోలను నమ్మి మళ్ళీ పుష్కుని ఉరికారు మీరు, ఓకేనా, పుష్కున ఉరికారు. మీకు ఇక శివరాత్రి, ఇక జాగారమే, ఇక మీకు అర్థమవుతుందా? ఈ దొంగను నమ్ముకుంటే ఈ మధ్య పగటి వేషగాడు కనిపిస్తలేదు, ఈ అమ్మనే కనిపిస్తుంది, ఈ దొంగమ్మ. అరే కొంచెమన్నా పిల్లలు పెద్దగా అవుతారు అనే సిగ్గుశరమే లేదు మనిషి. ఇక్కడ మేజర్గా ఇంకోటి ఏంటంటే, నిజామాబాద్ లో ఉన్న పోలీసు వాళ్ళు మొత్తం రగ్గులు కప్పుకొని అన్నట్టుంది ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్. ఎంత సిగ్గుషేట్ ఇది, ఇన్ని రోజుల నుంచి జరుగుతా ఉన్నది. ఇక చిన్న కేసును ఛేదించలేకపోతున్నారు మీరు. కేసులు ఇచ్చి మీద కేసులు ఇచ్చి మీకు పేపర్స్ ఇస్తే ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేము. నిజామాబాద్ లో ఉన్న పోలీసు వాళ్ళ పనితీరు ఈ విధంగా ఉంది. యాక్షన్ తీసుకొని ఏం జరుగుతా ఉన్నది, ఇంట్లో ఏం కథలు పడతా ఉన్నారని అడగరు, ఎందుకంటే వెనక నుంచి అందుతాయి కాబట్టి, అందటోళ్ళు అందిస్తారు కాబట్టి. ఇక అదే అనుకోవాలి, మరి అదే చెప్తా ఉన్నారు. నిజామాబాద్ ప్రజలకు అదే అర్థమవుతుంది. లేదన్నా నిజామాబాద్ ఏం అవ్వవు, ఇట్లా బొచ్చడి జరుగుతూనే ఉంటాయి. ఆమె నాకు ఆ రోజే చెప్పారు, అన్న మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏది పెట్టినా మీరు చెప్పిన మాటలు మేము నమ్ముతా ఉన్నాం, మేము ఎవరము, కానీ పోలీసు వాళ్ళు అసలు యాక్షన్ తీసుకోరామె మీద అన్నారు. బట్ నేను చెప్తా ఉన్నా, పండబెట్టి చీరలాగా వదిలిపెట్టా ఈమె.
ఇలా మోగని ఇట్లా వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు చేసే దొంగ పనులు, ఇట్లా చాలా మంది ఉన్నారు నిజామాబాద్ నిర్మల్ సరౌండింగ్ లా. ఒకడేమో నరసింహస్వామిని అడ్డం పెట్టుకొని తమాషాలు చేసి గూగుల్ పే ఫోన్ పే పెడతాడు, ఈమెనేమో డైరెక్ట్ గా అటాక్ లే, ఇక గల్ల పెట్టలే. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఈ మూఢనమ్మకాలకు పోయి ఇదంతా వేసుకుంటే మీ కర్మ ఇక. బట్ నేనైతే చెప్తున్నా ఈవెన్ అసలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆల్రెడీ వేస్తూనే ఉన్నాము, బుద్ధి లేనిది కొత్త గేమ్లు ఆడుతా ఉన్నారు. ఇప్పుడు పెద్ద గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు ఇంకో కొత్త గేమ్ మీరు చూడు ఇన్స్టాగ్రామ్ లో వస్తా ఉంటాయి, ఒకటొకటి మెల్లగా డౌట్ రాకుండా వదులుతా ఉన్నది. కానీ అక్కడ ఏం జరుగుతుందో మొత్తం ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. ఈ 40-50 మంది ఒకతన కూర్చొని మన బిజినెస్ మొత్తం నాశనం చేసిండు వాడు సంతోష్ అనేటోడు. ఇప్పుడు ఏ విధంగా వెళ్దాము, మళ్ళీ ఎట్లా గెటింగ్ చేద్దాం, ఇది వీళ్ళు యాక్చువల్గా ఇంకో కొత్త వెంచర్ ప్లాన్ చేసిరు. కాకపోతే ఇక్కడ నుంచి అక్కడ వెళ్తే మళ్ళీ మనకు అక్కడ దుకాణం నడవదు, దీన్ని ఇట్లనే స్టేబుల్ చేయాలి, మళ్ళీ చేస్తేనే మనల్ని జనాలు నమ్ముతారన్న ఇంటెన్షన్ తోని ఇంకా జనాలను మోటివేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ వెనుకుండే బ్యాచ్ కూడా ఇక్కడ నుంచి ముడుపులు వెళ్తా ఉంటాయి. ఇందులో కొంతమంది పోలీసుల్లో క్లోజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఎవరైనా ఏమైనా వేసుకొని మనకు చేతులు డబ్బులు అందినాయా లేదా, మన బతును ఎవడు ఏది జనాలన్నా మోసం చేయాలి. ఇది జరుగుతా ఉన్నది. ఓకేనా? ఇన్స్టాగ్రామ్ లో వచ్చే ప్రతి ఒక్క వీడియో అబద్ధం, పచ్చబద్ధము. నేను ఫైనల్ గా చెప్తా ఉన్నా, నిజమైతే నేను వస్తా, ప్రూవ్ చేయమని నా కళ్ళ ముందు. ఎవరినో జూనియర్ ఆర్టిస్ట్లా తీసుకొచ్చి 500,000 రూపాయలు ఇచ్చి వేయడం కాదు, మళ్ళీ పట్టుకొచ్చారు 10 మంది దాకా వీళ్ళు. ఇప్పుడు ఆ వీడియోలు మెల్లమెల్ల పడతా ఉంటాయి. ఇప్పుడు ఆ పిల్లల ఎగ్జామ్స్ కాబట్టి ఇది పెద్ద కథ ఇదంతా. ఇది వెనక స్క్రిప్ట్ రైటర్లు ఉంటారు, జ్యోతి వెనక ఒకడు గేమ్ ప్లేయర్లు కొంతమంది ఉంటారు, ఏ విధంగా మాట్లాడాలి కొంతమంది ఉంటారు, వాళ్ళతో మాట్లాడించేటోళ్ళు కొంతమంది. బిటాలియన్ బ్యాచ్ మధ్య కనిపిస్తలేదు, మళ్ళీ ఇంక్లూడింగ్ అయితా ఉంటది. వీళ్ళు ఎవరు తెలుసా, అలా బ్యాచ్ పిల్లలు ఇవన్నీ వీళ్ళు మొత్తం ఒకటి సృష్టిస్తా ఉన్నారు. ఇంకా చెప్తున్నది చెప్తా ఉన్నారు తప్పుడు సమాచారం. నీకు ముఖం ఉంటే ఒకసారి పోస్టర్లు అతికించిన ఎందుకు తీసేసినావు? ఎవడన్నా కుక్కనన్నా వస్తుందా నీ ఇంటికి? నువ్వు మనిషివి, మిమ్మల్ని బిడ్డ ఇంకా ముగ్గురు ఉన్నారు మీ నిజామాబాద్ సరౌండింగ్ లా. మీ ముగ్గురు పని కూడా చేస్తా. ఇన్ని రోజులు వేరే పని మీద ఉండి పట్టుకోలే. ఈ అదేంది లక్ష్మీ నరసింహస్వామిది కూడా ఒకటి పెట్టుకొని ఒక దుకాణం వేసారు. జనాల మీద పడిట్లా ఏరికది తగ్గండి, భిక్షలుగా లెక్కండి, అద్మానం అయిపోయారు మీరు. వీళ్ళు ఎంత గొర్రెలు అంటే ఆ చర్చిల కంటే అద్మానం అయిపోయింది. కొంతమంది ఇక మొత్తం నీతి వాక్యాల వాళ్ళకి ఇవి కళ్ళు కనిపోయి వీటి గురించి మాట్లాడరు. ఇక సెక్యులర్ నా కొడుకల్లారని మాట్లాడే అయితే సిగ్గుచరం లేదు అసలు. వాళ్ళు మనిషి కడుపు అన్నం తింటారో గడ్డి తింటారో తెలియదు. మరి మీరు పత్తిత్తు పాలకూర కట్టాలి కదరా, ఇవి చూడాలి కదరా. లోఫర్ గల్లారు ఇవి కళ్ళ కనిపించట్లేదా? దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదురా లోఫర్ గల్లారా? ఇది నిజమైతే ప్రూవ్ చేయండి, చూస్తారని. ఒకడు అంటాడు ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూసి మీరు షేర్ చేయకపోతే మీరు గాజులు వేసుకున్నట్టే, మీ వీడియోలు షేర్ చేయకపోతే మేము గాజులు వేసుకున్నట్టు. యూజ్లెస్ ఫెలోస్. ఇంకో ఎవడైనా దొంగ నా కొడుకు ఇట్లాంటి వీడియోలు పెట్టాలి, ఇవి మాట్లాడండి. ఇట్లాంటివి కూడా ఆడొచ్చిండు ఈడు వచ్చిండు, సబ్జెక్ట్ లేదేం లేదు, దొంగ నా కొడుకు వీళ్ళు. ఈ వీడియోలు తీస్తురుగా కొంతమంది, ఒక్కడు చేసిండు అనుకో అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు సక్క. దొంగ నా కొడుకుల దగ్గర అందరూ ఒకడుండి ఏం జరిగింది అనగానే ఈడు రాసుకుంటాడు, కథం పక్కకు పోయి వీడియోలు కొట్టుడు. ఇది కళ్ళకి కనిపిస్తలేదు, ఎదురా లుచ్చగలరా మీకు యూజ్లెస్ ఫెలోస్? ఇది ప్రజలారా నేను చెప్పేది. జ్యోతిని మీరు నమ్మితిరంటే ఇక మీ జీవితం ఆగమైన వాళ్ళు బొచ్చడు మందురు. కొత్త అవతారం. మళ్ళీ మొన్న కూడా చెప్పిన వీడియోలు ఇప్పుడు చెప్తున్నా. 8 మందిని తెచ్చింది. ఆ వీడియోలకి ఇట్లా నమ్మి నిజంగా నేను పోయిర్రు అనుకో, స్టార్టింగ్ ఏముండదు, మిమ్మల్ని మీ వీక్ పాయింట్లు పట్టుకుని గుంజుడే ఇక. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్.